హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ నెగ్గెట్స్ చేసుకుంటున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా అన్నీ తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, ధనియాల పౌడరు, కారం, ఉప్పు, నిమ్మరసం అన్నీ తీసుకోవాలండి. చికెన్ అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఫుల్గా క్లీన్ చేసుకున్నానండి. కీమాలా కట్ చేయించుకున్నాను. ఫుల్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో చికెన్ వేసేయాలి. అలాగే ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, రుచికి తగినంత సాల్ట్, కారం, గరం మసాలా పొడి, అల్లం వేసుకొని ఫుల్గా మిక్స్ చేయాలండి. అందులోనే బ్రెడ్ కూడా వేసుకోవాలి. నిమ్మరసం బ్రెడ్ ఈ చూపించే విధంగా మీరు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని, అలాగే నెగ్గెస్ షేప్ తీసుకోండి. బాల్స్ లాగా తీసుకొని వేరే బౌల్లో పెట్టుకోండి. అలాగే ఎగ్ బీట్ చేసేసి 2 ఎగ్లు బీట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే బ్రెడ్ పౌడర్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఎగ్లో మనం అటు ఇటు కూడా మిక్స్ చేసి, అంటే ఇలా ఏంటంటే అటు ఇటు ముంచి తర్వాత బ్రెడ్లో కూడా అలాగే మిక్స్ చేసి, అప్పుడు 1/2 లీటర్ ఆయిల్ స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఏదైతే మిక్స్ చేసిన నెగెట్స్ అని కూడా ఇలాగ మనం వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. బ్రెడ్ పౌడర్ కూడా వేరే దాంట్లో తీసుకొని అందులో కారం, ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత వేసుకోండి. ఆల్రెడీ వేసుకున్నాం కదా. ఎలా అయితే చూపిస్తున్నాను ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి మొత్తం కూడా. బాగా డీప్ ఫ్రై చేస్తే టేస్టీగా చాలా బాగా వచ్చాయండి. చాలా బాగున్నాయి కూడా. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు మనం కానీ ఇలా చేసి పెడితే. బయట కొనుక్కుంటే 1, 2 కానీ ఇంట్లో చేసుకుంటే అందరూ తినొచ్చండి. చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా ఉంది. ఈ విధంగా చేయండి. టేస్టీ నెగ్గెట్స్ అయితే అయిపోయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. చూస్తున్నారు కదా, ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా అయితే వచ్చాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.